వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎస్ఎంఎస్ విభాగంలో జరిగిన ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది. బొకారో స్టీల్ ప్లాంట్ కి చెందిన డైరెక్టర్ స్థాయి అధికారులతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని సందర్శించింది. నిజానికి దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రకటించారు 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని. ఆ నివేదికను బహిర్గతం చేయకుండానే కేంద్ర ప్రభుత్వానికి ఈ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి కూడా వివిధ అంశాలు ప్రధానంగా చూసుకుంటే సంఘటన జరిగిన ప్రాంతంలో సాంకేతిక అంశాలు అలాగే ఇతర అంశాలు పరిశీలించడమే కాకుండా ఎవరైతే గాయపడ్డారో గాయపడిన వారిని కూడా ఈ కమిటీ సభ్యులు కలిసే అవకాశం ఉంది. అట్లాగే చూసుకుంటే పరిసరాల్లో ఎక్కువగా చూసుకుంటే ఈ రోజు కార్మిక సంఘాలు కార్మికులు కూడా నిర్వహణ పరమైన సౌకర్యాలు లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. అయితే ప్రాసెస్ లో ఎలాంటి సాంకేతిక పరమైన అంశాలు లేవు. గతంలో ఎన్నడూ జరిగిన విధంగా ఈ రోజు ల్యాడర్ ఒకసారిగా విస్ఫోటనం జరిగి ప్రమాదం జరిగిందని, దీనికి ఏ రకంగా జరిగిందనే అంశంపై కూడా విచారణ జరిపించాలని ఇటు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దశలో బొకారో స్టీల్ ప్లాంట్ కి చెందిన డైరెక్టర్ స్థాయి అధికారితో కూడిన కమిటీ ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి చేరుకోవడం జరిగింది. వీరు దాదాపుగా వారం రోజుల పాటు వేరు సందర్భాల్లో వేరు వర్గాలను ప్రధానంగా కార్మికులను, కార్మిక సంఘ నాయకులని అలాగే ఇతర వర్గాలను అధికారులను కూడా కలిసి ఏ రకంగా ఈ ప్లాంట్ కి సంబంధించి ఎస్ఎంఎస్ విభాగంలో స్టీల్ ఉత్పత్తి అలాగే స్టీల్ కి సంబంధించిన అంశాలు ఏ రకంగా జరుగుతున్నాయనే అంశంపై ఆరా తీసే అవకాశం ఉంది. అయితే గతంలో కూడా ఈ రకంగా కమిటీలు వేయడం, కమిటీలు నివేదికలు ఇచ్చినప్పుడు కూడా వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కనీసం ఈసారైనా 15 రోజుల్లో ఈ నివేదిక తీసుకుని ఆ నివేదికను బహిర్గతం చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో రానున్న కాలంలో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివృత్తి చేసే ప్రయత్నాలు చేయాలని స్టీల్ కార్మికులు మాత్రం కోరుతున్న వాతావరణం మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్ద కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి.